నమస్తే, నేను సతీష్, సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు మనతో పాటు స్ట్రైట్ టాక్ లో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం అవుతుంది. ఏడాది పరిపాలన ఎలా ఉందంటున్నారు సార్? రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ రకమైన లబ్ధి చేకూరకుండా ఆయన చెప్పిన హామీలకు ఆశపడి ఓట్లేసిన ఇతర వర్గాలు కానీ అందరూ కూడా ఈరోజు నిరుత్సాహంతో ఉన్నారు. వ్యాపారస్తులు అయితే ఎక్కడ కూడా వ్యాపారాలు ఎక్కడ కూడా జరగడం లేదు. మన స్టేట్ జిఎస్డిపి ఏ విధంగా తగ్గిపోయింది, గతంలో ఏ విధంగా ఉన్నది, కరోనాలో కూడా భారతదేశంలోనే మొదటి స్థానంలో మన జిఎస్డిపి ఉన్నది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. రిజిస్ట్రేషన్స్ తగ్గిపోయాయి, వచ్చే ఆదాయం అంతా కూడా తగ్గిపోయింది. మరి ఆయనేమో ఎన్నికలప్పుడు చెప్పాడు చంద్రబాబు నాయుడు సంపదను సృష్టిస్తామని చెప్పి. ఈరోజు సంపద సృష్టించలేదు కానీ అవినీతిలో కూరకపోయింది ప్రభుత్వం. చూస్తే ఒకవైపు ఒక మంత్రి దగ్గర అయితే దాదాపు 20,000 పైన ఫైళ్లు పెండింగ్ ఉన్నాయి. మరి ఏ విధంగా ఇది సుపరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నాను. సంవత్సరంలోనే ఇంత భారీగా చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వాన్ని నా 50 ఏళ్ల రాజకీయ అనుభవంలో మొదటిసారి చూస్తూ ఉన్నాను. మీ ప్రభుత్వం విపరీతమైనటువంటి అప్పుల్లో ముంచేసింది, రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. అందుకోసమే ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజు చెప్పాడు కదా, ఇది శ్రీలంక అయిపోతూ ఉంది, మన రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని. మరి అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా నువ్వు చెప్పావు? చెప్పరాని అబద్ధాలన్నీ కూడా చెప్పావు, లెక్కకు మీరిన హామీలన్నీ ఇచ్చావు. మీకు తెలియదా? నువ్వు ఆర్థిక శాస్త్రం చదువుకున్నా అన్నావు, ఆర్థిక శాస్త్రవేత్త నిపుణుని అన్నావు. మరి ఇవన్నీ తెలిసి కూడా పచ్చి అబద్ధాలు ఎందుకు చెప్పావు? అదేవిధంగా 2014లో చెప్పిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కావు. అయినా కూడా నీ అబద్ధాలను నమ్మించగలిగే శక్తి నీకుంది కాబట్టి ఈ అబద్ధాలన్నీ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా నమ్మజెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు అతి దారుణంగా అందరినీ కూడా మోసం చేయడం జరిగింది. నేను సంపద సృష్టిస్తా అని చెప్తున్నావు అంటే ఇంకా ప్రజలు నమ్ముతారా అని నేను అడుగుతా ఉన్నాను. ప్రధానంగా విపరీతమైనటువంటి మీరు అవినీతి చేశారు, ల్యాండ్లోని మధ్యలోని అన్నింటిలో కూడా స్కాములు చేశారని చెప్పేసి మీ మీద ఆరోపణ చేస్తున్నారు వాళ్ళు, మీ ప్రభుత్వం పైన. గతంలో మీ ప్రభుత్వం, మా ప్రభుత్వం మీదే కాదు మా మీద కూడా చేస్తున్నారు. చంద్రబాబు అలవాటు ఏంటంటే ఒక వ్యక్తిని రాజకీయంగా తొక్కాలంటే అతను ఆ వ్యక్తి మీద ఆ క్యారెక్టర్ అసెసినేషన్ చేస్తాడు, వ్యక్తిత్వ హననాన్ని చేస్తాడు. మరి అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయనకు అనుకూలంగా ఈ పచ్చ మీడియా అంతా కూడా ఉంది. మరి ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అయినా కానీ న్యాయము ధర్మం అంతా మా వైపు ఉంది కాబట్టి కోర్టులలో అన్ని కేసులు కూడా మనం గెలిచే పరిస్థితి ఉంది. ఈ అప్పులకు సంబంధించి తేవడం కోసం ఏకంగా ఏపీఎండిసిని లో బాండ్లు ఇవ్వడం, ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను కూడా 9,000 కోట్ల అప్పు కోసం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుందని చెప్పేసి మీ పార్టీ ఆరోపిస్తుంది. నిజమేనా? అది ఇంటికి ఏం జరుగుతుంది? ఏపీఎండిసి అనేది మన కంబైన్డ్ స్టేట్లో అప్పుడు కూడా ఎక్కువ ఆదాయం అంతా కూడా మనకు వెరైటీస్ మీద వచ్చేది. ఈ వెరైటీస్ ఒక సంవత్సరం 2 ఏళ్ల లోపల పూర్తిగా ఖాళీ అయిపోతాయి. ఆ తర్వాత దీన్ని ఈ అస్తిత్వం అనేది తప్పనిసరిగా ఏపీఎండిసికి ఏర్పడుతుంది. దాన్ని అసలు మనము ఉంచాలన్నా తీసేయాలా ఏపీఎండిసిని అనే పరిస్థితి వెరైటీస్ అయిపోయిన తర్వాత వస్తుంది. అలాంటప్పుడు ఇప్పుడు మైనర్ మినరల్స్ అన్ని 436 మినరల్స్ తీసుకొచ్చి వాటిని అన్నింటినీ కూడా మీకు కావాల్సిన వారికి అంతా కూడా అప్పచెప్పి ఇదంతా కూడా ఒక స్కామ్, పెద్ద స్కామ్. ఆ 436 మినరల్స్లో ఈరోజు నువ్వు 70,000 కోట్లకు ఎంత పిలిచాడు? 70,000 కోట్ల పైన పైచీలకు టెండర్లు పిలిచారు. ఆ చుట్టూ ఉన్న మట్టి కొండలు కానీ ఇది మెటల్ క్వారీలు కానీ అన్నీ కూడా తనకు కావాల్సిన వ్యక్తులకు ఇచ్చుకునేదానికి ఇది ఒక పెద్ద కుట్ర. తన పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఇచ్చే కుట్ర ఇది ఒక పెద్ద స్కామ్. తన వ్యక్తుల కోసం, పార్టీ కోసం ఆయన ఈ దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. క్రియేట్ చేసినా పర్వాలేదు. 1,200 కోట్లు నికర ఆదాయం ఉన్న ఏపీఎండిసికి 9,000 కోట్ల అప్పును తీసుకొచ్చి అంటగడితే ఇది సాధ్యమేనా తీర్చడానికి అని అడుగుతా ఉన్నాను. బాగా ఆదాయం వచ్చే మినరల్స్ అన్నీ కూడా మీ వాళ్ళకి ఇస్తావు, వాళ్ళు ఆదాయం ఏమి కూడా చూపారు.
దండుకోవడం జరుగుతుంది. మరి ఏపీఎండీసీకి ఏం ఆదాయం రానప్పుడు ఈ 9,000 కోట్ల అప్పు ఎట్లా చెల్లిస్తారని అడుగుతా ఉన్నాను. ఈ 9,000 కోట్లు కూడా తనకు కావాల్సిన వారికే బాండ్లు అమ్మే పరిస్థితి ఉంది. తనకు కావాల్సిన వారికే బాండ్లు అమ్ముతున్నారంటే బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకునే దానికి అంతా కూడా పక్కా ప్లాన్తో ఇది జరుగుతూ ఉంది. రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చే డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం లేకపోయినా ఇంకొక ప్రభుత్వం వచ్చినా కూడా అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఈ 9,000 కోట్ల బాండ్ల నుంచి వచ్చే డబ్బులు కూడా మీరు మిస్లేనియస్ అకౌంట్లో వేసుకుంటూ ఉన్నారు. అంటే మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ఏపీఎండీసీకి అప్పు మాత్రమే మిగులుతుంది. ఈ భారతదేశంలో రిజర్వ్ బ్యాంకు నాకు తెలిసి ఏ బ్యాంకు కానీ 9% వడ్డీ ఇచ్చే పరిస్థితి లేదు. మీరు 9% వడ్డీ ఇస్తూ ఉన్నారు ఈ 9,000 కోట్లకు. మరి ఏ రకంగా ఏపీఎండీసీ సర్వైవ్ అవుతుంది? అక్కడ ఒకే వ్యక్తిని ఏపీఎండీసీ ఎండీగా, డిఎంజీగా, సెక్రటరీగా 3 పోస్టులు ఒకే వ్యక్తికి ఇచ్చి ఇవన్నీ కూడా చేపిస్తూ ఉన్నారంటే ఇది ఆగమేఘాల మీద ఆడు సంతకం పెట్టిన తర్వాత ఈయన ఈడ పెడతాడు, ఈయన ఇంకో ఆయన సెక్రటరీ స్థానంలో పెడతాడు. 3 సంతకాలు కూడా ఒకే వ్యక్తి దగ్గర పెట్టించి ఆగమేఘాల మీద మీరు ఇవన్నీ కూడా ప్రాసెస్ చేస్తూ ఉన్నారంటే ఇది రాష్ట్రంలోనే ఇది చాలా పెద్ద స్కామ్ అవుతుంది. సెకీతో ₹2.49 విద్యుత్ కొనుగోలు చేస్తే దానిపైన విపరీతమైనటువంటి ఆరోపణలు చేశారు, బురద జల్లారు. చంద్రబాబు దగ్గర నుండి ఎల్లో మీడియా వరకు కూడా ఆరోపణలు చేశారు. సో ₹2.49 కొంటే తప్పు అని చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ₹4.60 యాక్సిస్ ఇండియాతో పీపీఏ చేసుకున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ముఖ్యమంత్రిగా ఉన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ₹2.49 సెకీ నుంచి 7,000 మెగావాట్లు కొనేదానికి చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఇదే ఎల్లో మీడియా అంతా కూడా ఏం చెప్పింది? చంద్రబాబు చెప్పాడు 1.99 వస్తూ ఉంది, మిగులు విద్యుత్ ఉంది, ఇది చాలా తక్కువ వచ్చేదానికి ₹2.49 ఇస్తూ ఉన్నారు, ఇది పెద్ద స్కామ్ అని చెప్పారు. మరి అదే వ్యక్తి ఈరోజు యాక్సిస్ ఇండియా పేరుతో ₹4.60 కొంటూ ఉన్నారు. మరి ₹2.49 ఎక్కడ, ₹4.60 ఎక్కడ? ఆల్మోస్ట్ ఇది దాదాపు 11,000 నుంచి 15,000 కోట్ల స్కామ్. ఇంత స్కామ్ చేసే ధైర్యం కూడా చంద్రబాబుకు ఉంది. మరి ఎంత అన్యాయంగా చేస్తే ఆ రోజు గగ్గోలు పెట్టిన ఎల్లో మీడియా ఈరోజు ఏమైపోయింది? ఆ రోజు చంద్రబాబు నాయుడు ₹1.99 అని చెప్పాడు, ఈరోజు ₹4.60 కొంటా ఉంటే కనీసం ప్రజలు ఎవరు నిన్ను ప్రశ్నించరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా 25 సంవత్సరాలకైనా ఒప్పందాలు చేసుకున్నాడు పీపీఏలు. అది ఉండేదే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలకు ఒకసారి పీపీఏలు చేసుకునేది ఎప్పుడైనా డెమోక్రసీలో ఉంటుంది. దీన్ని 25 ఏళ్లకు చేసి రాబోయే ప్రభుత్వాలకంతా రుద్దడం ఏ విధంగా సమర్థనీయం అని చెప్పి అడుగుతూ ఉన్నాను. ఇలాగా అన్ని వాటిల్లో కూడా చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. అమరావతి నిర్మాణాలలో అమరావతి గురించి మాట్లాడబోతున్నా సార్. అమరావతిని ఒక ప్రపంచ స్థాయి రాజధానిని మేము కడుతూ ఉంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసి ఓరవలేక అబద్దాలు ప్రచారం చేస్తుంది, అవినీతి అంటూ తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పి అంటున్నారు సార్. 2014-19లో 48,000 కోట్లకు పిలిచారు. ఆ పిలిచిన వర్క్స్ తప్ప వేరే పనులు ఏదైనా కొత్తగా మీరు తీసుకొచ్చారా? లేదు కదా. ఆ రోజు స్టీల్ కాస్ట్ కానీ సిమెంట్ కాస్ట్ కానీ అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి ఆ రోజుల్లోనే 48,000 కోట్లు అంటే ఏం పెరిగాయని చెప్పి ఈరోజు మీరు 48 కోట్లను కాస్త 77,000 కోట్లకు తీసుకొచ్చారంటే ఏం కాస్ట్ పెరిగినదని తీసుకొచ్చారని అడుగుతా ఉన్నాను. ఈరోజు 52,000 కోట్ల అప్పు తెచ్చారు మీరు. 52,000 కోట్ల అప్పులో ఏడీబీ నుంచి 15,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లు, హడ్కో నుంచి 26,000 కోట్లు, సిఆర్డీఏ నుంచి ఆ సిఆర్డీఏ కమిట్ అయిన అప్పులు 21,000 కోట్లు. మరి గతంలో 47 కోట్లు కాస్త 77,000 కోట్లు చేసేదే కాకుండా ఈ డబ్బులన్నీ కూడా ఖర్చు చేసి ఈ రాజధానిని ఆ పట్టణాన్ని అంతా కూడా అభివృద్ధి చేస్తామని చెప్పే ఆలోచనతో మీరు పనిచేస్తూ ఉన్నారు. దీంట్లో ఏదైతే యాక్చువల్గా ఎక్స్పెండిచర్ అవుతుందో దానికి మీరు డబ్బులు చేసి చేస్తున్నారంటే ఇంత పెద్ద అవినీతి కుంభకోణం
ఈ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతున్నాను. కిలోమీటర్ జాతీయ రహదారికి మనం ఖర్చు చేసేదంతా కూడా NHAIలో 20 కోట్లు చేస్తాం ఒక కిలోమీటర్. ఈరోజు ఏకంగా 50 కోట్లు పెట్టారు ఒక కిలోమీటర్ రోడ్లు. అంటే నేను 100% మైనస్ చేస్తే కూడా దాంట్లో పని చేస్తే కూడా ఇది మిగులుతుంది అని చెప్పి మీరు మొబిలైజేషన్ అడ్వాన్స్ క్రియేట్ చేశారు. అంతకుముందున్న టెండర్ సిస్టమ్ అంతా కూడా మార్చేశారు. ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇస్తూ ఆ 10% ఏకంగా అగ్రిమెంట్ చేస్తానని 10% తీసుకొని చంద్రబాబు నాయుడికి ఇవ్వాలి. మరి ఇది కొన్ని సంస్థలు అనుమతిస్తాయి, కొన్ని సంస్థలు అనుమతించవు. కాబట్టి మీకే తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఎవరెవరు ఎన్నికెళ్తారు దీంట్లో అని చెప్పి, ఎవరెవరు చేస్తారనేది కూడా మీకే తెలుస్తుంది. మీరు కాంట్రాక్ట్ రంగంలో మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా పెద్ద పెద్ద వర్క్స్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక ఎస్ఎఫ్టీ 9,000, 8,500కి నిర్మాణాలు ఎప్పుడైనా మీరు చూడడం కానీ, చేయడం కానీ, వినడం కానీ జరిగిందా? ఇప్పుడు అమరావతిలో కడుతున్న బిల్డింగ్ లాగా ఒక కిలోమీటర్ రోడ్డుకి 50 కోట్లు పెట్టినటువంటి సందర్భాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా సార్? ఉంటే మేము ఒక సంవత్సరం కాంట్రాక్ట్ చేసి వదిలేస్తుంటే కూడా ఆ డబ్బులు జీవితకాలం మా కుటుంబానికి సరిపోతుంది. కన్స్ట్రక్షన్ కాస్టే 11,000 రూపాయలు ఉంటే అది ఏ విధంగా సమర్థనీయం? ఆ 11,000 కాస్ట్ కాస్త ఇప్పుడు ఈ అంచనాలు పెంచిన దాన్ని చూస్తే 20,000 దాకా వస్తుంది. 20,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కు పెట్టారంటే ఇది కూడా 7th వండర్ అంటే 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. ఎందుకంటే ఆయన అన్ని వండర్సే క్రియేట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి అవినీతిలో తప్పకుండా ఇది పెద్ద అవినీతి కుంభకోణం అవుతుంది. సరే, ఈ మధ్యకాలంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది భూ కేటాయింపులకు సంబంధించి. 99 పైసలకి భూములు ఇవ్వడం అనేది, అసలు ఊరు పేరు కనీసం అడ్రస్ లేనటువంటి వర్షాకి ఏకంగా 3,000 కోట్ల రూపాయలు విలువైన భూముల్ని కేటాయించారు. దాన్ని ఎలా చూస్తారు సార్? ప్రభుత్వ భూములన్నీ కూడా విదేశీ సంస్థలు కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ కంపెనీస్ కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ అన్నీ కూడా వైజాగ్ని ప్రిఫర్ చేస్తాయి కానీ అమరావతిని ప్రిఫర్ చేయవు. మరి అలాంటప్పుడు అక్కడ ఆ ల్యాండ్ అంతా కూడా వారి కోసం కేటాయించాల్సింది పోనిచ్చి ఊరు పేర్లని కంపెనీలకంతా కూడా మీరు 99 పైసలకు అమ్ముతూ ఉన్నారంటే అదొక ల్యాండ్ బ్యాంకుగా పెట్టుకున్నారు. ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని క్రియేట్ చేస్తూ అక్కడ ఒక ల్యాండ్ బ్యాంక్గా పెట్టుకొని మీకు అవసరమైనప్పుడల్లా కూడా ఆడ ఒక 100 ఎకరాలు, 50 ఎకరాలు, 2,000 ఎకరాలు అమ్ముకునే పరిస్థితి మీరు తీసుకొస్తా ఉన్నారు. తప్పనిసరిగా ఇది ఒక ల్యాండ్ అలాట్మెంట్ అనేది కూడా పెద్ద స్కామ్ కింద లెక్క. అమరావతిలో ఇప్పటికే 54,000 ఎకరాల భూమి ఉంటుండగా మళ్ళీ ఇంకొక 44,000 ఎకరాల భూములు సేకరిస్తామని ప్రభుత్వం అంటుంది. దాని వెనక ఉన్నటువంటి సీక్రెట్ ఏంటంటే సార్? మరి చంద్రబాబుకే తెలియాలి, మాకంత తెలివితేటలు లేవు. మరి ఆయన ఒక ఆలోచనతో ఉన్నాడు. 75 సంవత్సరాలు అయినా కూడా ఇంకా నేను 100 ఏళ్ళు ఉంటాను, ఈ 100 ఏళ్లలో ఇవన్నీ కూడా చేయాలా అని చెప్పి 1,00,000 ఎకరాలు టార్గెట్ పెట్టుకొని చేసే పరిస్థితి ఈరోజు అమరావతిలో ఉంది. మరి ఏ రకంగా దీన్ని ఆయన చేయగలుగుతాడో చేస్తాడో మనకైతే అర్థం కాదు. నాకు తెలిసి ఇది ఒక రియల్ ఎస్టేట్ కుంభకోణంగా రాబోయే రోజుల్లో మన దృష్టికి వచ్చే పరిస్థితి ఉంటుంది. చిన్న చిన్న మొత్తాల దగ్గర నుంచి 100 కోట్లు, 1000 కోట్ల దాకా అవినీతి జరుగుతూ ఉంది. ఒకవైపేమో ఈ విధంగా దోచుకుంటూ ఇంకో వైపేమో ప్రతిపక్షం మీద పడి ఏడ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి విపరీతమైనటువంటి కుంభకోణాలు చేసేసారు, మిమ్మల్ని జైలుకి పంపిస్తామని చెప్పి విపరీతమైనటువంటి స్టేట్మెంట్లు, ప్రచారాలు, వాస్తవాలు. కొన్ని పత్రికలు అయితే ఇక మీ మీద రోజుకు వాళ్ళే ఛార్జ్ షీట్లు వేస్తున్నారు, వాళ్ళే ఎఫ్ఐఆర్లు కూడా కట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత టార్గెట్ చేసింది సార్? చంద్రబాబుకు మొదటి నుంచి కూడా ఆయనకు రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించాను. ఏ ఎన్నికల్లో కూడా ఆయనకు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి మొన్న ఎలక్షన్ జరిగేదాకా కూడా దేంట్లో కూడా ఆయనకు మా జిల్లాలో మెజారిటీ రాలేదు, మేమే మెజారిటీ సాధిస్తూ వచ్చాం. మరి ఈసారి మరి నీ ఏదే హామీల వల్లనో లేకపోతే ఇంకేదైనా కుట్ర జరిగిందో కానీ ఈసారి మాత్రం
ఆ, దాదాపు మీరు 2 స్థానాలు తప్ప మిగతా అన్నీ కూడా గెలవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడికి మమ్మల్ని చూసి కానీ మా పేరు చెప్తే కానీ ఆలోచిస్తే కానీ ఓర్చుకోలేకపోతా ఉన్నాడు. చాలా ఓర్చుకోలేకుండా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. లేనివన్నీ కూడా పత్రికల్లో రాయడం, రాసిన వెంటనే కేసులు పెట్టిన వెంటనే మళ్ళీ మేము కోర్టులకు వెళ్ళడం, ఈ విధంగా మొత్తం కూడా ఈ సంవత్సరం కాలం అంతా కూడా జరిగింది. మా ఆశ్చర్యం ఏముండదు, ఇంకా 4 సంవత్సరాలు కూడా ఈ విధంగా జరిగితే ఈ ఆశ్చర్యం ఏముండదు. అయినా భరిస్తాం, మాకేమి ఇబ్బంది లేదు. మేమేది ఎనికిపోయేదో లేకపోతే రాజీ అయ్యేదో అదేముండదు. సరే, మద్యం ఒక స్కామ్ మీ ప్రభుత్వంలో పెద్ద స్కామ్ జరిగింది, 3,000 కోట్లు కుంభకోణం జరిగిందని. అందులో మీ అబ్బాయి ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అందులో విచారణకు పిలుస్తుంది సిట్. మాకేం సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మిథున్ రెడ్డి గారికి కానీ దీనికి ఏం సంబంధం అంటున్నారు. ఏదైతే బెవరేజెస్ కార్పొరేషన్కి ఇచ్చారు వారు నడిపారు మొత్తం కూడా. మరి ఏదైనా లోతుపాట్లు ఉంటే వాళ్ళకి తెలియాలి, కానీ ఇది ప్రభుత్వానికి అంటగట్టడం కానీ లేకపోతే ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా ఉన్న వ్యక్తులకు అంటగట్టడం కానీ చాలా అంటే ఒక పద్ధతి ప్రకారము అనగదొక్కాల ప్రతిపక్షాన్ని, ఈ ప్రతిపక్షం లేకుండా చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. సార్, మదనపల్లిలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే సబ్ కలెక్టర్ ఆఫీస్లో అది మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయించారు, భూముల రికార్డులన్నీ తగలబెట్టిచ్చేశారని చెప్పి అదొక ఆరోపణ చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది సార్ అందులో? 1 సంవత్సరం రోజులు అవుతా ఉంది. ఈ సంవత్సరం రోజుల్లో ఏదైనా మీరు దాని నుంచి ఆలోచన చేస్తారా? తప్పు జరిగిందా, లేకపోతే అదృష్టంగా జరిగిందా, లేకపోతే అధికారులదా, లేకపోతే నాకు సంబంధం ఉందా అనేది ఆలోచన చేశారా అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తారు నాకు సంబంధం లేదని. ఒక వ్యక్తి పోలిగ్రాఫిక్ టెస్ట్ చేస్తే దాంట్లో కూడా అతను చెప్పాడు నాకు పెద్దిరెడ్డి గారికి సంబంధం లేదు, అది ఎవరికి నాకే సంబంధం లేదు, అదృష్టంగా జరిగింది అని చెప్పి నేను చెప్పారు, యాక్సిడెంట్లుగా జరిగిందని. మరి అలాంటి స్టేట్మెంట్లు వస్తే కూడా ఇంకా కూడా వాటి మీద మీరు ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు వేయడం, కేసుల మీద కేసులు పెట్టడం, ఏం సాధించారని అడుగుతా ఉన్నాను. సార్, ఆఖరికి మీరుంటున్న ఇంటి మీదకి సర్వేకి పంపిస్తూ ఉన్నారు. మీకు మీ గెస్ట్ హౌస్కి సంబంధించి భూములు ఆక్రమించేశారంటూ దానిపైన అధికారులు పంపిస్తూ ఉన్నారు. ఏం వదలలేదా సార్ ఇంకా? ఏది చేసినా కూడా భరించే శక్తి మాకుంది కాబట్టి మేమేమి ఎనికిపోవడం లేదు. మరి ఫారెస్ట్లో అని చెప్పారు. ఫారెస్ట్లో నిజంగా మేము ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకుంటే మీరే చెప్పారు, మీ ఎల్లో మీడియా చెప్పింది 24 ఎకరాలు 100 ఎకరాల పైన ఆక్యుపై చేశారని. మళ్ళీ మీరే చెప్పారు 75 ఎకరాల 46 సెంట్లు అని చెప్పి. ఆ 75 ఎకరాల 46 సెంట్ల కంటే ఎక్కువ ఉంటే యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు మరి ఎందుకు తీసుకోలేదు ఇన్ని రోజులు? అదేవిధంగా మఠం భూములు అంటున్నారు. మా ఇల్లు కట్టినది కానీ దాని ముందున్న మా పార్టీ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా మేము గతంలో కొన్నవి, డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కాదు. ఎవరైతే మఠం ఎవరికైతే అమ్మిందో వాళ్ళ దగ్గర కొన్నాము. ఆ రికార్డులన్నీ కూడా ఉన్నాయి. ఇది మఠం భూమి అని చెప్పి వస్తున్నారు. కానీ దీనికి కూడా కోర్టులు ఉన్నాయి. కోర్టుల్లో ఏం తేలితే అది తేలుతుంది, నిజాలు బయటకు వస్తాయి. సార్, మొన్న ఈ మధ్య మిథున్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు, నా పైన మా కుటుంబం పైన మానవ అక్రమ రవాణా కేసు, డ్రగ్స్ కేసు మినహా అన్ని కేసులు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. అంత దారుణంగా టార్గెట్ చేస్తున్నట్టు అన్నారు. మేము దానికేమీ చింతించడం లేదు, పశ్చాత్తాపడడం లేదు. మాకు ఇవన్నీ తెలుసు. అందరికంటే ఎక్కువ చంద్రబాబు గురించి నాకే తెలుసు, అతను ఏ విధంగా స్పందిస్తాడు మా మీద. కాబట్టి ఇంత టార్గెట్ చేసినా కూడా మేము పోరాడతాము. ఏది వచ్చినా కానీ మంచి అయినా చెడ్డ అయినా కానీ భరించే శక్తి మా కుటుంబానికి ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి పక్కన ఎవరైతే సపోర్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు. అందుకోసమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్ రెడ్డిని టార్గెట్ చేస్తా ఉన్నారు. ఈ టార్గెట్ ని ఎదుర్కొంటారా సార్? జగన్మోహన్ రెడ్డి గారి కోసం మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారని నేను అనడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని టార్గెట్ చేస్తే ఆయన టార్గెట్ చేసినట్లు. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. ఏదైనా ఎన్ని ఇబ్బందులైనా ఇంతకుముందే చెప్పాను, మేము రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఉన్నా మా కుటుంబం, ఒకవేళ మేము లేకపోయినా మా బిడ్డలు కూడా
జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తారు తప్ప మేము పార్టీలు మారడము లేకపోతే నమ్మక ద్రోహం చేయడము అలాంటివి చంద్రబాబు చేసినట్లు చేసే పరిస్థితి మాకు లేదు. సరే, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పరిమితం అయిపోయింది. ఇక భవిష్యత్తులో ఎప్పటికీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, మీరు పార్టీకి తాళాలు వేసేసుకోవాల్సిందని చెప్పి తెలుగుదేశం పార్టీ రోజు ఆరోపిస్తుంది. ఇప్పుడు ఎంత మీ ఓట్ల శాతం ఎంత? సీట్ల కదా దేవుడు ఎరుగు. ఓట్ల శాతం ఎంత? మాకు వచ్చిన ఓట్ల శాతం ఎంత? 40% పైన మాకు వచ్చాయి. కేవలం 20 లక్షల చిల్లర ఓట్లు వచ్చింటే తారుమారయ్యేది ఫలితాలు. మరి అది తెలిసి ఆయనకేమీ అనుభవం లేదా చంద్రబాబుకు? అది తెలిసి ఇలాంటి వాగడం అనేది హాస్యాస్పదం. తప్పకుండా ఎంత ఎక్కువగా అనగొదుకుతారో అంత ఎక్కువగా అది పైకి వస్తుంది. ఒక బాల్ను కిందికేసి కొడితే ఎంత పైకి పోతుంది, ఇంకా గట్టిగా కొడితే ఇంకా అంత పైకి పోతుంది. అదే ఫలితాలు రాబోయే ఎలక్షన్లో వస్తాయి. సరే, కింది స్థాయిలో కార్యకర్తల్ని కూడా బాగా టార్గెట్ చేయడం, కార్యకర్తల పైన కేసులు పెడతా ఉన్నారు, చిన్న చిన్న లీడర్ల పైన కూడా కేసులు పెడతా ఉన్నారు, గతంలో కంటెస్ట్ చేసిన వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు. వాటన్నిటిని తట్టుకొని నిలబడేటువంటి అవకాశం ఉందా సార్ మీ పార్టీ? ఈ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వ్యక్తుల మీద ఒక్కొక్కరి మీద ఎన్నెన్ని కేసులు పెట్టారు. అయినా కానీ ఎవరు కూడా చెల్లించకుండా ఇంకా ఎక్కువ పట్టుదలతో పనిచేస్తూ ఉన్నారు. అంటే ఆ విధంగానే కార్యకర్తలను కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎన్నికల ఫలితాలు తారుమారైతే కార్యకర్తలందరూ కూడా ఈ వీధుల్లోకి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అది రాకుండా చూసుకునే పరిస్థితి మా నాయకుడు చూసుకోవాలి తప్ప లేకపోతే ఎవరు కూడా పార్టీ కార్యకర్తలు వినే పరిస్థితి కూడా ఉండదు. ఈరోజు అన్ని దారుణాలు చేస్తూ ఉన్నారు. సరే, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలు సమీక్షించుకుంటుందా? ఏమైనా తప్పులను గుర్తించిందా? ముఖ్యంగా కార్యకర్తలకి పార్టీకి మధ్య గ్యాప్ వచ్చిందన్నటువంటి ఒక విమర్శ ఉంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు భవిష్యత్తులో? మొట్టమొదటి నెల నుంచి కూడా ఎన్నికల మీద ఫలితాల మీద సమీక్ష చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ప్రతి వారం కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు. జిల్లాల వారీగా చేస్తూ ఉన్నారు, నియోజకవర్గాల వారీగా చేస్తూ ఉన్నారు. మనము ఏ విధమైన చర్యలు తీసుకోవాలా, ఏ రకంగా పార్టీని తిరిగి మనం ప్రజల దగ్గరికి ప్రజల హక్కును చేర్చుకునే విధంగా పనిచేయాలని అని చెప్పి ఆలోచన చేసే పద్ధతి ఈరోజు మా పార్టీలో నెలకొనింది. రాబోయే 4 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయాణం ఎలా ఉండబోతుంది? యాక్షన్ ప్లాన్ ఏంటి సార్? తప్పనిసరిగా మేము ప్రజలకు దగ్గరగా పనిచేయాలా, కార్యకర్తలందరినీ కూడా ఆదుకునే విధంగా పనిచేయాలా. అదేవిధంగా పార్టీలో చిన్న చిన్న స్పర్ధలు ఉన్న నియోజకవర్గాల్లో అక్కడ సమన్వయం పరుచుకొని వాళ్ళందరినీ కూడా కార్యోన్ముఖులు చేయాలా. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించేదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఆదేశాలు ఇస్తారో పార్టీకి ఆ విధంగా కూడా పనిచేస్తాం. తప్పనిసరిగా మంచి ఫలితాలు వచ్చేదానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు కూడా వెతుక్కుంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.